డిక్లేర్ చేస్తున్నా. ఏ అబ్రహాము యొక్క సంతానంగా నువ్వు పిలువబడుతున్నావు, ఏ ఫాదర్ ఆఫ్ మెనీ అనే ట్రైబ్ లోంచి నువ్వు వచ్చావు, యేసు నామములో వాగ్దానాలు స్వతంత్రించుకునే, వాగ్దానాలని పేరుతోటి ఛాలెంజింగ్ తోటి పట్టుకునే అభిషేకాన్ని యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. అంటే 100 సంవత్సరాలకి గర్భం రాదు అన్నది స్క్రిప్చర్స్ తోటి వాగ్దానం తోటి మారింది తప్ప, శరీరము అనుకూలించకపోయిన ఆ శరీరం కూడా వాగ్దానం తోటి రివర్స్ అయింది తప్ప, ఆయన చెప్పిన మాట మాత్రం నిరర్థకం కాలేదు. అబ్రహాము సంతానంగా నీ లోపల నేను అదే జనరేషనల్ ఆశీర్వాదాన్ని నేను విడుదల చేస్తున్నా. ఎన్ని జనపదాలు అబ్రహాము లోపల నుంచి వచ్చినాయో, నిన్ను ఒక జనరేషనల్ బ్లెస్సింగ్ లాగా అనేకమైన జనపదాలు, అనేకమైన నేషన్స్ నీ లోపల నుంచి బయటికి రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. హై లెవెల్లో నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ డ్రీమ్స్ ని నువ్వు ఇంక్రీజ్ చేసుకో, నూతనమైన వాటిని నువ్వు యాడ్ చేసుకో, కొత్త వాటిని నువ్వు ప్రొజెక్ట్ చేయి. అద్భుతాలు నీకోసం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవుడు సమర్థుడు అని నీ డ్రీమ్స్ తోటి నువ్వు ప్రూఫ్ చేయి. ఏదైనా ఎబిలిటీ నాకు ఇచ్చిన ఆ ఎబిలిటీ, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఎబిలిటీ తోటి ఆయన సమర్థుడని నేను ప్రూఫ్ చేస్తా. న్యూ థింగ్స్ ని క్రియేట్ చేసే అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నా. నువ్వు ఉన్న ప్లేస్ లో కొత్త దాన్ని ఆలోచించుటకు నేను ఆ న్యూ థింగ్స్ ని చేసేటువంటి ఆ ఎబిలిటీని నేను రిలీజ్ చేస్తున్నా. కొత్తగా ఆలోచించాడు కాబట్టి అన్య జనాంగమైన నీ దగ్గరకు వచ్చినాడు ఆయన. రొటీన్ జనరేషన్ రొటీన్ వాళ్ళ దాన్ని చూసి ఇరిటేట్ అయిపోయిన దేవుడు కొత్తగా అన్య జనాంగమైన నీ దగ్గరకు వచ్చి స్వాభావికమైనటువంటి ఆ యొక్క ఆ స్టెమ్ కి స్వాభావిక విరుద్ధమైనటువంటి ఈ యొక్క కొమ్మను జాయింట్ చేసి ఇది ఒరిజినల్ అని దేవుడు ప్రూవ్ చేస్తున్నాడు. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు మిర్రర్ లో ఎస్ ఐఎమ్ బ్లెస్డ్, ఎస్ నా లైఫ్ మంచిగా ఉండబోతున్నందుకు థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఏది క్రియేట్ చేస్తే అది అక్కడ ఓపెన్ అవుతుంది. నువ్వు ఏది డిక్లేర్ చేస్తే అది మాత్రమే రిలీజ్ అవుతుంది, అది మాత్రమే నీకోసం ఓపెన్ అవుతుంది. నువ్వు ఏది మాట్లాడితే అది మాత్రమే నీకోసం నీ ముందుకు వస్తుంది. అందుకే నువ్వు ఎప్పటికప్పుడు నీకు జరుగుతుందా జరగట్లేదా జస్ట్ దాన్ని నువ్వు ఇగ్నోర్ చేయి. నీకు జరుగుతుందా లేదా అన్నదాన్ని ఇగ్నోర్ చేయి. నువ్వు కొత్త దాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావా లేదా అది ఫోకస్ చేయి. చేయుట ఆయన పని, మాట్లాడేది నువ్వు. నువ్వు ఎంత ఎక్స్పాండ్ అయితే అంత గ్రేట్ వేలో దేవుడు ఎక్స్పాండ్ అవుతాడు నీకోసం. హల్లెలూయా. హెవెన్స్ ని ఆయన ఇచ్చింది, హెవెన్స్ ని ఆయన పట్టుకున్నది ఎందుకో తెలుసా? నీ లోపల ఉన్న ఎబిలిటీ సాయం తోటి నువ్వు భూమిని హెవెన్ లాగా మారవడానికి. మన పిల్లలకి మనం అన్ని సంపాదించి ఇస్తే వాళ్ళ లోపల టాలెంట్స్ బయటికి రావు. మనం అన్ని చేసి వాళ్ళకి ముందు అన్నం నోట్లో పెట్టినట్లు అన్ని చేస్తే అసలు ఆ పర్సన్ యొక్క టాలెంట్ ఏంది, అసలు ఆయన యునిక్నెస్ ఏంది, అసలు ఆయన ఐడెంటిటీ అనేది అసలు బయటికి రాదు. ఫైనల్ గా ఏమైపోతాడంటే చేతగాని వాడైపోతాడు. నేను అసలు భయపడను. గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ, అంటే డార్క్ ప్లేస్, డార్క్ విల్డర్నెస్, అసలు అక్కడ ఏది కనపడదు, ఎవరు ఉండరు. అక్కడ నేను ఉన్నా ఫస్ట్ వచ్చేది ఏంటి, మనకు భయం. కానీ దావీదు నేను అస్సలు భయపడను, ఎందుకంటే నాకు తెలుసు నేను క్రీస్తులో ఎవరో నాకు తెలుసు. నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి నాకు తెలుసు నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావు అనే విషయం నాకు తెలిసినప్పుడు నేను భయపడాలి. ప్రతి ప్లేస్ లో దేవుడు నీకు, అది డార్క్ విల్డర్నెస్ ఏదైనా, అక్కడ దేవుడు నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు ఆ ప్లేస్ లో నీ కోసం ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు ముందుకు ఫార్వర్డ్ అవుతున్నావు, నువ్వు దూసుకొని వెళ్తున్నావు. ఎటువంటి అడ్డుగోడనైనా దాన్ని దాటుకొని వెళ్లే పవర్ఫుల్ ఎబిలిటీని దేవుడు నీకు రిలీజ్ చేశాడు. నువ్వు ఉన్నతమైన శిఖరాలను ఎక్కుటకు దేవుడు నీ యొక్క కాళ్లను, నీ యొక్క ఎముకలను బలపరిచి నిన్ను స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ ద్వారా నువ్వు ఇంక్రీజ్ అవుతున్నావు.